హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పరిధి పెంచడంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ తీసుకుంటున్నటువంటి చర్యల నేపథ్యంలో హైకోర్టులో ఈ యొక్క పిటిషన్లపై 150 డివిజన్ల నుండి 300 డివిజన్లను చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ 80-90 పిటిషన్లు హైకోర్టులో దాఖలైనటువంటి ఈ సందర్భంలో తెలంగాణ హైకోర్టు ముఖ్యమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 జెడ్బీ ప్రకారం ఎన్నికల ప్రక్రియ లేదా వార్డుల పునర్విభజన వంటి అంశాల్లో కోర్టుల జోక్యం చేసుకునే అవకాశం లేదు అని చెప్పి ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ యొక్క హైకోర్టు బెంచ్ యొక్క ధర్మాసనంలో జస్టిస్ మౌసుమి భట్టాచార్య మరియు జస్టిస్ గాది ప్రవీణ్ కుమార్ ఈ యొక్క తీర్పునిచ్చారు. ఈ తీర్పునిచ్చినటువంటి సందర్భంలో ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఇక్కడ దేశవ్యాప్తంగా పట్టణ స్థానిక అర్బన్ లోకల్ బాడీస్ యొక్క నిర్వహణలో ఏక రూపత కోసం మరియు యూనియన్ టెరిటరీస్లో ఉండేటువంటి పరిస్థితులకు ఈ యొక్క చట్టాన్ని అన్వయించినట్టుగా ఈ యొక్క భారత రాజ్యాంగంలో చెప్పబడింది. కాబట్టి ఇక్కడ కొన్ని ఊహాగానాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వస్తున్నవి. ఎందుకంటే ఈ యొక్క జిహెచ్ఎంసి యొక్క పరిధిని విస్తృతపరచి దీన్ని కేంద్ర పాలిత యూటీగా చేస్తున్నారు. కాబట్టి ఇందులో పడ కుట్రలు ఉన్నవి. ప్రభుత్వానికి సంబంధించి కూడా బీజేపీ ప్రభుత్వంతో ములాఖాతుగా అయిపోయి చేస్తుంది అనబడేటువంటి ప్రశ్న ఇక్కడ కూడా ఉద్భవించడం లేదు. ఎందుకనంటే ఇది కేవలము పుకార్లు మాత్రమే, ఇవి మాత్రమే పొలిటికల్లీ మోటివేటెడ్ అంటూ ఇదివరకు ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనికి జవాబు చెప్పారు. అట్లాగే బీజేపీకి చెందినటువంటి ఒక నేత కూడా ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి ప్రచారాన్ని కూడా తోసిపుచ్చడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో మొన్నటి వరకు జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలలో కూడా ఇలాంటి ప్రతిపాదన ఉన్నట్టు కనబడలేదు. మళ్ళీ నెక్స్ట్ వచ్చే పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాలలో కూడా ఈ యొక్క యూనియన్ టెరిటరీ చేయవలసినటువంటి ఆవశ్యకత గురించి కానీ ఆ యొక్క ఏజెండా కానీ ఒక బీజేపీలో ఉన్నటువంటి పార్టీకి లేదని చెప్పి ఉన్నటువంటి రిపోర్ట్సే కన్ఫర్మేషన్ అయినట్టుగా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రచారంలోకి వస్తున్నటువంటి యూటీ కావడం అనేది కరెక్ట్ కాదు అని మేము కూడా ఖచ్చితంగానే నమ్ముతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేస్తున్నాం.